హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో మొత్తానికైతే ఈరోజు డేట్ వచ్చేసి జూలై 9th, టైం వచ్చేసి 10:35 అవుతుంది అనమాట. సో ఈరోజు ఖైరతాబాద్ బాడా గణేష్ దగ్గర మార్నింగ్ అప్డేట్స్ ఏమేమి ఉన్నాయి అక్కడికి వెళ్ళైతే మొత్తం కవరింగ్ చేస్తాను. నిన్నైతే మనకు శిల్పి రాజేందర్ అన్న గారు, అదేవిధంగా వెల్డింగ్ నాగబాబు అన్న గారికి అయితే ఆట అయితే ఇవ్వడం జరిగింది. ఆట ఆధారంగా వేసుకున్న వాళ్ళైతే ఈరోజు సీకులు మలుచుకొని అయితే మనకు స్వామివారి బొజ్జ కానీ స్వామివారి కాల్చేతులు కానీ అన్నీ రెడీ చేస్తాను అనమాట. సో ఆ డీటెయిల్ టు డీటెయిల్ అయితే అక్కడ వెళ్ళైతే మొత్తం చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోతాం. జై శ్రీ గణేష. అందరికీ జై శ్రీ గణేష. చూసుకోవచ్చు, లాంగ్ వ్యూ అయితే చూపిస్తున్నాను. మనకు గణేష్ దగ్గర ఏమేమి మాకు జరుగుతున్నాయని దగ్గరికి వెళ్ళి అయితే ఒకసారి క్లియర్ అయితే చూపిస్తాను. జై శ్రీ గణేష అందరికీ. సో అదేవిధంగా అయితే మనకి ఇక్కడ సత్యం రాజ్మకు మామగారు అయితే ఇక్కడ కూర్చోవడం జరిగింది అనమాట. సో చూసుకోవచ్చు, వర్క్స్ అయితే జరుగుతున్నాయి. బిల్డింగ్ వర్క్స్ ఏ విధంగా అయితే వర్క్ అయితే జరుగుతుందో. సో ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్టయితే మనకు స్వామివారి కాలు అన్నమాట. చూసుకోవచ్చు, అన్న వాళ్ళైతే సన్న సీకులతో అయితే రాడ్లతో అయితే స్వామివారి కాలు అయితే చూసుకోవచ్చు రెడీ చేసి పెట్టారనమాట. సో ఏ విధంగా అన్న వాళ్ళైతే ఇక్కడ సీకులు రెడీ చేసుకొని మలుచుకొని రౌండ్గా అయితే ఇక్కడైతే వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. చూసుకోవచ్చు, నిన్ననే మనకు శిల్పి రాజేందర్ అన్న గారు మనకు వెల్డింగ్ నాగబాబు అన్న గారికి అయితే ఆర్ట్ ఇవ్వడం జరిగిందనమాట. సో దానికి ఆధారంగా చేసుకొని చూసుకోవచ్చు, అక్కడ అన్న వాళ్ళు అయితే కొలతలు తీసుకొని అయితే వర్క్ అయితే జరుగుతుంది అనమాట. చూసుకోవచ్చు, ఇది స్వామివారు వచ్చేసి చేతి అనమాట, ఇది స్వామివారు వచ్చేసి మన కాళ్ళు అన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి కాళ్ళు, చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఎందుకంటే ఈసారి 70 ఫీట్ల మట్టి గణేశుడు కాబట్టి చాలా అంటే చాలా అసలు గ్రేట్. అసలు వాళ్ళు మన హైదరాబాద్లో ఎక్కడ లేదనమాట. హైదరాబాద్ కాదు, మన ఇండియాలోనే ఇంత పెద్ద గణేశుడు అయితే ఇక్కడ తయారు చేయట్లేదు. ఫస్ట్ టైం నేనైతే ఆతురగా ఎదురు చూస్తున్నాను. తొందర వరకు అయితే ఇంకా తొందరగా చూడాలి దేవునని. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ రౌండ్గా తయారు చేశారు. చూసారా, ఇక్కడ స్వామివారి బొజ్జ అనమాట. ఎంత పెద్దగా వేశారో చూడండి. ఈసారి స్వామివారి బొజ్జ అయితే చాలా అంటే చాలా పెద్దగా వేశారు. సో ఈ రౌండ్లో కనబడుతుంది, కట్టెలకైతే చూసుకోండి. ఈ రౌండ్లో మొత్తం ఈ రౌండ్గా ఏ విధంగా అయితే ఉందో ఈ సీకులు రౌండ్గా ఆ విధంగా బొజ్జ అనమాట. పైన కూడా చూసుకోవచ్చు, మీరు పై దాకా చూసుకోవచ్చు ఒకటేసారి. వీడి దాకా అయితే మనకు అన్న వాళ్ళు చేసి రెడీగా పెట్టారనమాట స్వామివారి బొజ్జ వస్తుంది. అదే స్వామివారి బొజ్జ వచ్చేసి మనకు ఇక్కడ స్టార్టింగ్లో మనకి స్వామివారి బేస్ అయితే ఏదైతే ఉందో నిన్న జరిగింది కదా, ఇక్కడ ఈ వెల్డింగ్ బాక్స్ చిన్న చిన్న రాళ్ళు అయితే జాలి రూపంలో అయితే మనకు తయారు చేసుకొని పెట్టడం అయితే జరిగింది కదా. సో అదేవిధంగా చూడండి, ఇక్కడ కూడా ఇంకా కంప్లీట్ చేయలేదు. ఇక్కడ ఈ మధ్యలో ఫిలప్ చేయలేదు, ఇక్కడ అస్సలు ఫిలప్ చేయలేదు అనమాట. ఈ బేస్ వచ్చి మనకు స్వామివారి బేస్ తీసుకున్నారు కదా, ఈ దాకా అయితే వెళ్ళిపోయింది, టాప్ దాకా వెళ్ళిపోయింది. అదేవిధంగా నిన్న కార్పెంటర్ అన్న వర్క్స్ కూడా ఏం చేశారంటే పైన వర్క్ అయితే జరిగిందనమాట. కొంచెం చూపిస్తాను ఒకసారి. పై దాకా అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసుకోవచ్చు, కట్టలు పై దాకా కట్టేశారు, ఇటు సైడ్ మొత్తం పై దాకా. అంటే ఇప్పటికే టోటల్గా మనకు 70 ఫీట్ గణేష్ అన్నప్పుడు ఇప్పటికే ఆల్మోస్ట్ 7 to 75, 80 మధ్యలో అయితే మనకు వెళ్ళిపోయిందనమాట. స్వామివారు 75, 80 మధ్యలో అయితే మనకు ఈ పూలు అయితే పై దాకా వెళ్ళిపోయిందనమాట. సో దానిపైన అయితే షెడ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే 75, 80 మధ్యలో అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. చూసుకోవచ్చు, ఇదే బేస్ ఆధారంగా చేసుకొని అయితే మనకు స్వామివారిని మొత్తం బొజ్జ చేతులు కానీ మన గోర్ల నుంచి స్టార్ట్ చేసుకుంటే స్వామివారి తల వరకు అయితే ఈ బేస్ మీదనే ఫస్ట్ అయితే బొజ్జ అయితే తయారు చేస్తారు. అబ్బా మొత్తానికైతే ఇక్కడ బొజ్జ పెట్టి మనకు స్టార్టింగ్లో బొజ్జ అయితే పెట్టి మనకు ఆ తర్వాత మొత్తం మనకు మట్టి కార్మికులు అయితే వస్తారనమాట. వాళ్ళు వచ్చేసి వీళ్ళు మొత్తం అన్న వాళ్ళు బిల్డింగ్ అన్న వాళ్ళు ఫిట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చేసి అయితే వర్క్ అయితే చేస్తారనమాట. ఆ విధంగా అయితే మనకు వర్క్ అయితే చేస్తారు. చూసుకోవచ్చు, అదేవిధంగా మనకు రైట్ సైడ్ బేస్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. మనకు అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో అయితే మనకి ఈ బేస్ అయితే కంప్లీట్ చేసి పెట్టారు. కాకపోతే మనకి ఈ బొజ్జ ఈ కాలు మొత్తం అయితే వాళ్ళు అన్నవాళ్ళు మొత్తం అయితే లెవెలింగ్ తీసుకొని రౌండ్గా తీసుకొని అయితే అన్నవారు అయితే వర్క్స్ అయితే చేస్తున్నారు అనమాట. అంతవరకు ఈ బేస్ని ఇదే విధంగా నిలబెట్టేస్తారు. సో చూసుకోవచ్చు, మనకు వర్క్స్ అయితే ఈరోజు అయితే నిన్న నైట్ నుంచి అన్నవాళ్ళు అయితే చేతులు బొజ్జ అదే స్వామివారికి కాళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నారనమాట. స్వామివారికి ఏదైతే ఇవన్నీ ఉన్నాయో అవన్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నారు. చూసుకోవచ్చు, అన్న వాళ్ళైతే అసలు స్వామివారి బొజ్జ రెడీ అవుతుందంటేనే అసలు చాలా అంటే చాలా తొందరగా ఎప్పుడు చూడాలా అనే ఆతృత అయితే మాకు జరుగుతుందన్నమాట. చూసుకోవచ్చు, అన్న వాళ్ళైతే ఇంకా లెవెలింగ్ అయితే తీసుకొని అయితే వర్క్స్ అయితే చేస్తున్నారు.
సో నాకు ఈరోజు మొత్తానికైతే మొత్తం టోటల్గా అయితే స్వామివారికి ఆ పార్ట్స్ మొత్తం రెడీ అయిపోతాయి. ఆల్మోస్ట్ అయితే మొత్తం రెడీ అయిపోతాయి. రేపు నుంచి అయితే మొత్తానికైతే ఇక్కడ నిలబెట్టేస్తారు. వర్క్ అయితే మొత్తం నిలబెట్టేసి వెల్డింగ్ చేసేస్తారు అనమాట. కార్పెంటర్ అన్న వాళ్ళు కూడా అయితే మొత్తానికైతే మనకు మొత్తం పై దాకా బిల్డింగ్ ఏదైతే పై దాకా ఉందో ఆ పైన అయితే మనకు 4th ఫ్లోర్ వచ్చేసి పైన అయితే బందోబస్తుగా మనకు అక్కడైతే రేకులు అయితే ఉన్నాయి చూసారా, ఆ కట్టెలు మొత్తం దానికి సపోర్ట్ చేసుకొని అయితే గట్టిగా కట్టడం జరిగిందనమాట. అంటే ఈ 70 పోల్ ఏదైతే ఉందో ఆ పోల్కి అయితే మొత్తం గట్టిగా బందోబస్తుగా అయితే కదలకుండా అయితే బేస్ అయితే మంచి చాలా అంటే చాలా పటిష్టంగా గట్టి అయితే చేయడం జరిగింది. సో చూసుకోవచ్చు మనకైతే ఈ సన్నారాలు అయితే మొత్తానికి వర్క్ అయితే మనకు దేవుడు అయితే రెడీ అయిపోతున్నాడు అనమాట. ఆల్మోస్ట్ ఇంకా మొత్తానికి మట్టి కళాకారులు అన్న వాళ్ళు వచ్చేసి వీళ్ళు రెడీ చేసి పెట్టేసుకుంటే వెల్డింగ్ నాగబాబు టీం అన్న వాళ్ళు రెడీ చేసి పెట్టుకుంటే ఆల్మోస్ట్ అయితే మనకు కవర్ అయిపోతుంది అనమాట. చూసుకోవచ్చు అన్న వాళ్ళు అయితే మొత్తం ఈ సీకులు ఇలా మలుచుకొని ఒక్కొక్కటి మలుచుకొని అయితే రెడీ చేసి పెట్టేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న సీకులు చూసారా, ఈ సీకులు మొత్తం మన పెద్ద వినాయకునికి అయితే మనకు రెడీ చేసి పెడతారన్నమాట. మొత్తానికి ఆల్మోస్ట్ 70 ఫీట్ మట్టి గణేష్ అంటే ఆల్మోస్ట్ పై దాకా వెళ్ళిపోతుంది. మనకు ఆ బిల్డింగ్ దాటిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ పై దాకా వెళ్ళిపోతుంది అనమాట. అసలు నేనే ఎప్పుడెప్పుడు అని నాకు ఆల్మోస్ట్ అయితే ఇక్కడ వచ్చి వీడియోలు తీస్తుంటే రోజు మొత్తం ఇక్కడనే ఉండాలి, డైలీ అప్డేట్ ఇవ్వాలని. ఇంకోటి మనకు బల్కంపేట ఎల్లమ్మ ఈరోజు కళ్యాణోత్సవం ఉంది. అదేవిధంగా అక్కడ ఇంకా రేపు రథోత్సవం ఉంటుంది. సో ఎవరైనా భక్తులు ఉంటే అక్కడికి వెళ్ళైతే కొంచెం ఎవరైనా పూజించుకునే వాళ్ళంటే వెళ్ళి విజిట్ చేయగలరు. సో అదేవిధంగా నాకైతే కొంచెం ఇంకోటి ఏంటంటే నేను డ్యూటీ చేసుకుంటూ ప్లస్ ఒకటి గణేష్ని బ్లాగ్ అయితే చేస్తున్నా. సో ప్రతి అప్డేట్ ఇస్తూనే ఉన్నా. మనకు శిల్పి రాజేంద్ర అని ఆల్మోస్ట్ అయితే మనకి ఇంకా బ్యానర్ అయితే అన్న వాళ్ళతో అడుగుతానేమో బ్యానర్ అయితే ఇవి ఆల్మోస్ట్ కట్టేసిన తర్వాత మనకు బ్యానర్ అయితే ఇంకా ఒక 5 days 1 week అయితే పోస్టర్ రిలీజ్ చేయడానికి అయితే కొంచెం టైం పడుతుందని చెప్తున్నారనమాట. సో పోస్టర్ మాత్రం వచ్చేస్తే నేను ఆల్మోస్ట్ స్పాట్లో అయితే మీకు అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో చూసుకోవచ్చు వేగంగా అయితే అన్న నాగబాబు అన్న చూడండి ఇక్కడ మొత్తం అయితే ఆర్ట్ మీద ఆధారం చేసుకొని అయితే పెన్ సైజ్ అయితే అన్న వాళ్ళు అయితే లెవెలింగ్ అన్ని కొలతలు తీసుకొని వేయడం జరుగుతుంది. ఈ స్వామివారి ఒక్కసారి చూసుకోవచ్చు, స్వామివారి కాలు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ నుంచి అక్కడ దాకా వచ్చింది అనమాట. ఈ మనకి లిఫ్ట్ సైడ్ అయితే మండపం ఏదైతే ఉందో ఆ మండపంలో స్టార్టింగ్ నుంచి పై దాకా స్వామివారి బొజ్జ కూడా చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో. ఆల్మోస్ట్ అయితే దగ్గర నాకు తెలిసి స్వామివారి బొజ్జ వచ్చేస్తే ఒక 10 feet ఒక దగ్గర 10 feet హైట్ ఉంటుంది అనమాట. స్వామివారి బొజ్జ వచ్చేస్తే పై దాకా చూసుకుంటే మొత్తానికైతే రెడీ చేసి పెట్టారు స్వామివారిది అయితే ఆల్రెడీ. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మొత్తానికైతే అప్డేట్ అయితే. సో మార్నింగ్ వచ్చేసి మనకు 10:35 అవుతుంది వీడియో తీయడం స్టార్ట్ చేయడం. మనకు ఈరోజు July 9th అనమాట. ఇంకేమన్నా మీకు ఈవినింగ్ కూడా నేను తీయడం అయితే జరుగుతుంది, నైట్ కన్నా ఈవినింగ్ అన్నా. సో ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళైతే లైక్ షేర్ చేయండి. సో గైస్ ఇది స్టేట్ యూ గైస్, అందరికీ జై శ్రీ గణేష. ప్రతి ఒక్కటైతే అప్డేట్ ఇస్తూనే ఉంటాను మీకు. ఓకేనా గైస్, జై శ్రీ గణేష్.